ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఒక ప్రొడ్యూసర్. ఏంటా 3 చెప్పాను, ముగ్గురు వ్యక్తులు అనుకుంటున్నారా? కాదు. ఒకరే వ్యక్తి. ఆయనే శేఖర్ కమ్ముల. 1972 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించారాయన. తర్వాత విద్యాభ్యాసం చెన్నైలో ముగించుకుని, పై చదువుల కోసం యూఎస్ వెళ్ళి, అక్కడే ఇంజినీరింగ్‌లో మంచి జాబ్ సంపాదించి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత సినిమా మీద ఆసక్తితో 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఫస్ట్ అనుకున్నంత కలెక్షన్స్ రాకపోయినా బెస్ట్ ఫిలింఫేర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు ఎలా ఉంటాయని అందరికీ ఒక ప్రశ్న అయితే వచ్చింది. వెంటనే 3 ఏళ్ల వ్యవధిలో గోదావరి అనే సినిమా తీశారు. అదే సమయంలో చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అయింది. ఇంత చిన్న సినిమా అక్కడ చూస్తేనేమో పెద్ద స్టార్. వీళ్ళిద్దరి మధ్యలో మరి ఈ సినిమా వెళ్తుందా లేదా అని ఒక డౌట్తో అయితే అందరూ ఉన్నారు. ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు జస్ట్ 4 థియేటర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. రోజులు పెరుగుతున్నాయి, వారాలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆడియన్స్కి బాగా దగ్గర అయింది. అలా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత తీసిన లీడర్, అలాగే ఉమెన్ కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అని అనామిక అనే సినిమా తీశారు. ఆ తర్వాత తీసిన హ్యాపీ డేస్. మనందరికీ తెలుసు, బీటెక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ హ్యాపీ డేసే. ఎందుకంటే ఆ హ్యాపీ డేస్లో ఆ సినిమాలో మనం చూసి ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ లైఫ్ అలా ఉంటుందని ఎంతోమంది చాలా ఫీల్ అయ్యారు. బట్ అనుకున్నట్టు జరగకపోవచ్చు. కాకపోతే ఆ సినిమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మంచి ఫ్రెండ్షిప్కి రిలేటెడ్లో ఒక సినిమా అయితే తీసి ప్రేక్షకులకు ముందుకు ఫీల్ గుడ్ మూవీతో వచ్చారు. మనందరికీ తెలుసు, శేఖర్ కమ్ముల అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది స్టోరీ, అలాగే పాటలు. ఎందుకంటే స్టోరీ అంటే మనందరికీ తెలుసు, ఆ స్టోరీలోనే ఒక మంచి మ్యాజిక్ ఉంటుంది. ఆ స్టోరీ మన ఫ్యామిలీలో జరుగుతుందేమో, మన ఫ్యామిలీ స్టోరీ తీశారేమో అన్నట్టుగా ఉంటుంది. అలాగే పాటల గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. మనందరికీ తెలుసు ఫిదా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఫిదా తర్వాత లవ్ స్టోరీ. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 25 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు కుబేరా అనే సినిమాతో మన ముందలకి రాబోతున్నారు. కుబేరాలో నాగార్జున మరియు ధనుష్ ఉండబోతున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ప్రేక్షకుల్లో ఒక సందేహం అయితే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే వేచి చూడాలి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ట్యాగ్ తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా ఆయనకి విషెస్ తెలియజేయాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.